హాయ్ అండి. ఈరోజు మీకోసం ఇష్టం లేని పెళ్ళి ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే మెయిన్స్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్లోని ఒక ప్రభుత్వ కాలేజీలో సెంటర్ పడింది. వెన్నెల పరిస్థితి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఎక్కువసేపు కూర్చోలేదు. కాళ్ళు వాపులు వచ్చాయి. మొదటి రోజు ఎస్ఏ పేపర్ అర్జున్ కారులో దింపి గేట్ దాకా తీసుకెళ్లాడు. వెంట ఒక స్పెషల్ క్వశ్చన్ పంపించాడు. డాక్టర్ సర్టిఫికేట్ చూపించి ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకున్నారు. వెన్నెల బెంచ్ మీద కూర్చుంది. పొట్ట అడ్డంగా ఉండటంతో రాయటానికి ఇబ్బందిగా ఉంది. పేపర్ మొదలైంది. 3 గంటల సమయం. 2 ఎస్సేలు రాయాలి. మొదటి గంట బాగానే రాసింది. రెండవ గంటలో నడుము నొప్పి మొదలైంది. అది నరకం లాంటి నొప్పి. పెన్ను ఆపేసి కళ్ళు మూసుకుంది. అమ్మ ఆ నిట్టూర్చింది. పక్కన ఉన్న ఇన్విజిలేటర్ వచ్చింది. మేడం, ఆర్ యూ ఓకే? బయటకు వెళ్తారా? నో, ఐ యామ్ ఫైన్. వెన్నెల పళ్ళు బిగున నొప్పిని భరిస్తూ మళ్ళీ రాయటం మొదలుపెట్టింది. ఆమె రాస్తున్నప్పుడు కడుపులో బిడ్డ నిరంతరం కదులుతూనే ఉన్నాడు. అది ఆమెకు నొప్పినిచ్చినా నేనున్నాను అనే భరోసాను కూడా ఇచ్చింది. మధ్యాహ్నం అర్జున్ బయట ఎదురు చూస్తున్నాడు. వెన్నెల బయటకు రాగానే ఆ ముఖం చూసి భయపడ్డాడు. ఆమె పూర్తిగా వాడిపోయి ఉంది. వెన్నెల చాలా కష్టంగా ఉందా? రేపటి నుంచి వద్దులే అని అన్నాడు. అర్జున్ 9 పేపర్లు, అందులో ఒకటి అయిపోయింది. ఇంకా 8 ఉన్నాయి. ఇప్పుడు వెనుకడుగు వేస్తే నా బిడ్డ నన్ను పిరికిదానిలా చూస్తాడు. నేను రాస్తాను, వెన్నెల మొండిగా చెప్పింది. ఆ తర్వాతి వారం రోజులు ఒక తపస్సులా సాగాయి. ఉదయం 9 నుంచి 12 వరకు ఒక పేపర్, మధ్యాహ్నం 2 నుంచి 15 వరకు ఇంకో పేపర్. రోజుకి 6 గంటలు రాతాం. చేతివేళ్ళు బొబ్బలు ఎక్కాయి. కాళ్ళు ఏనుకాళ్ళ వాచిపోయాయి. 5వ రోజు జనరల్ స్టడీస్ పేపర్ 4. ఎగ్జామ్ హాల్లో వెన్నెలకి సడన్గా కడుపులో నొప్పి వచ్చింది. ఇది మామూలు నొప్పి కాదు. ఆమెకు చెమటలు పట్టాయి. పెన్ కింద పడిపోయింది. అమ్మా అని గట్టిగా అరిచింది. హాల్ మొత్తం నిశ్శబ్దం. అందరూ ఆమె వైపు చూశారు. చీఫ్ సూపరింటెండెంట్ పరుగున వచ్చారు. ఏమైంది? నొప్పి భరించలేకపోతున్నా. వెన్నెల ఏడుస్తుంది. వెంటనే అర్జున్కి కబురు పంపారు. అతను గేటు బయట నుంచి పరుగున వచ్చారు. వెన్నెల్ని ఎత్తుకొని కారులో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. 8వ నెలలో డెలివరీనా? అమ్మో, గాయత్రి గారు ఫోన్లో ఏడుస్తున్నారు. హాస్పిటల్లో డాక్టర్ నందిని చెక్ చేశారు. అందరూ టెన్షన్గా బయట ఉన్నారు. అరగంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చారు. రిలాక్స్, ఇది ఫాల్స్ పెయిన్స్, డెలివరీ పెయిన్స్ కాదు. ఎక్కువసేపు కూర్చోటం వల్ల ఒత్తిడి పడి అలా అనిపించింది. బేబీ సేఫ్, మదర్ సేఫ్. కానీ ఏం డాక్టర్? అర్జున్ అడిగాడు. రేపు చివరి 2 ఆప్షన్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి రాయటం రిస్క్. ఆమెకు కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలి, డాక్టర్ చెప్పాడు. అర్జున్ లోపలికి వెళ్ళాడు. వెన్నెల సెలైన్ బాటిల్తో ఉంది. విన్నావుగా వెన్నెల, డాక్టర్ నో చెప్పారు. రేపు ఎగ్జామ్ లేదు, అర్జున్ ఖచ్చితంగా చెప్పాడు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అర్జున్, ఆప్షనల్ పేపర్లే నా బలం. అవి రాయకపోతే ఇన్నాళ్ళ కష్టం వృధా. కేవలం 2 పేపర్లు ప్లీజ్. నీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. ఈసారి నేను వినను. అర్జున్ కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. వెన్నెల మంచం మీద ఒంటరిగా ఉండిపోయింది. ఆమెకు తన శరీరం మీద కోపం వచ్చింది. ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది? రాత్రి 10 గంటలు. గాయత్రి గారు హాస్పిటల్కి వచ్చారు. రూమ్లో వెన్నెల ఏడటం చూశారు. కోడలి పిల్ల. వెన్నెల కళ్ళు తుడుచుకుంది. అత్తయ్య, ఏడ్వకు. మీ మామయ్య గారు ఒక మాట చెప్పారు. యుద్ధం మొదలుపెట్టాక వెన్ను చూపకూడదు అని. అర్జున్ భయపడుతున్నాడు, కానీ నాకు తెలుసు నీ శక్తి ఏంటో. రేపు ఉదయం కల్లా నువ్వు కోలుకుంటే నేనే నిన్ను ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తాం. వెన్నెల ఆశ్చర్యపోయింది. నిజంగా నా అత్తయ్య? అవును, నా మనవడు కూడా వాళ్ళ అమ్మ గెలుపు చూడాలనుకుంటాడు. ధైర్యంగా ఉండు. గాయత్రి గారు మొదటిసారి వెన్నెల తల నిమిరారు. ఆ స్పర్శ వెన్నెలకి మందులా పనిచేసింది. వెన్నెల మొండి ధైర్యంతో లేచింది. అర్జున్ ఆమెను ఆపలేకపోయాడు. తల్లి సపోర్ట్ చూసి మౌనంగా ఉండిపోయాడు. హాస్పిటల్ నుంచి నేరుగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్లారు. చేతికి ఇంకా బ్యాండేజ్ ఉంది. వెన్నెల హాల్లోకి వెళ్ళింది.
ఆప్షనల్ సబ్జెక్ట్స్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ప్రశ్నపత్రం చూడగానే వెన్నెలకి ముఖంలో నవ్వు వచ్చింది. ఆమె చదివిన ప్రశ్నలే వచ్చాయి. నొప్పిని దిగమింగుకొని తన కలని అక్షరాలుగా మార్చింది. చివరి పేపర్, చివరి నిమిషం, టైమ్ అప్ అనే ఇన్విజిలేటర్ పిలుపుతో పెన్ కింద పెట్టింది. ఒక దీర్ఘమైన శ్వాస. అయిపోయింది, నేను చేశాను. వెన్నెల మనసులో ఆనంద తాండవం చేసింది. బయటకు రాగానే అర్జున్ ఆమెను పట్టుకున్నాడు. ఎలా రాశావు? అర్జున్, ఈసారి ర్యాంక్ మిస్ అయితే అడగండి. వెన్నెల కళ్ళల్లో మెరుపు చూసి అర్జున్కి అర్థమైపోయింది. ఆమె కేవలం పరీక్ష రాయలేదు, చరిత్ర రాసింది. ఎగ్జామ్స్ టెన్షన్ ముగిసింది, ఇప్పుడు డెలివరీ టెన్షన్. నవమి రోజు వెన్నెలకు నిజమైన నొప్పులు మొదలయ్యాయి. లేబర్ రూమ్ బయట అర్జున్ అటు ఇటు తిరుగుతున్నాడు. గాయత్రి గారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. లోపల వెన్నెల అరుపులు వినిపిస్తూ ఉంటే అర్జున్కి ప్రాణం పోతున్నట్లుగా ఉంది. కాసేపటికి కెవ్వు కెవ్వు పసిబిడ్డ ఏడుపు వినిపించింది. అది ప్రపంచంలోకెల్లా అత్యంత మధురమైన సంగీతం. నర్సు బయటకు వచ్చింది. కంగ్రాట్స్ సార్, ఆడపిల్ల పుట్టింది. అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. అర్జున్ పరుగున లోపలికి వెళ్ళాడు. వెన్నెల అలసిపోయి చెమటతో తడిసిపోయి ఉంది. ఆమె పక్కన చిన్న గులాబీ రంగు ముద్దల పాప ఉంది. అర్జున్ ఆ పాపను చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ క్షణం అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. థ్యాంక్ యూ వెన్నెల, నా జీవితాన్ని పరిపూర్ణం చేశాం అని వెన్నెల నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. పాప పేరు ఏం పెడదాం? వెన్నెల నీరసంగా అడిగింది. నువ్వు గెలిచావు, నన్ను గెలిపించావు, అందుకే తన పేరు విజయ. 3 నెలల తర్వాత చక్రవర్తి గారి ఇల్లిప్పుడు పసిపాప ఏడుపులు నవ్వులతో నిండిపోయింది. ఎప్పుడు సీరియస్గా ఉండే ఆ ఇల్లు విజయ రాకతో ఒక ప్లే స్కూల్లా మారిపోయింది. రాత్రి 2 గంటల సమయం. విజయ్ గట్టిగా ఏడుస్తుంది. వెన్నెల నిద్రమత్తులో లేచి పాపనెత్తుకొని లాలిస్తుంది. పక్కనే పడుకున్న అర్జున్కు లేచాడు. వెన్నెల, నువ్వు పడుకో, నేను ఎత్తుకుంటాను అని అర్జున్ పాపను తీసుకున్నాడు. గదిలో అటు ఇటు తిరుగుతూ జో అచ్యుతానంద జోజో ముకుంద అని రాగం లేకపోయినా పాట పాడడానికి ప్రయత్నిస్తున్నాడు. వెన్నెల నవ్వుతూ ఆ దృశ్యాన్ని చూస్తుంది. ఒకప్పుడు బిజినెస్ డీల్స్ తప్ప వేరే లోకం తెలియని అర్జున్ ఇప్పుడు డైపర్లు మార్చడంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. కానీ వెన్నెల మనసులో ఒక అలజడి. మెయిన్స్ రిజల్ట్స్ ఏ క్షణమైనా రావచ్చు. ఒక పక్క పాప ఆలనా పాలన, మరో పక్క రిజల్ట్స్ టెన్షన్. ఆమె పుస్తకాలు ఇప్పుడు దుమ్ము పట్టి ఉన్నాయి. గత 3 నెలలుగా ఆమె కరెంట్ అఫైర్స్ కూడా సరిగ్గా ఫాలో అవ్వలేకపోయింది. అర్జున్, నేను పాస్ అవుతా అంటారా? పాపుట్టక నా బ్రెయిన్ అంతా దాని మీదే ఉంది. సబ్జెక్ట్స్ మర్చిపోయానేమో అని భయంగా ఉంది. వెన్నెల తన ఆందోళన వెళ్ళబుచ్చింది. అర్జున్ పాపను ఊపుతూ, నువ్వు మర్చిపోయినా నీ సబ్జెక్ట్స్ నిన్ను మర్చిపోదు. నువ్వు రాసింది పెన్నుతో కాదు, పట్టుదలతో. ఖచ్చితంగా పాస్ అవుతావు అని ధైర్యం చెప్పాడు. 1 వారం తర్వాత సాయంత్రం 4 గంటలు. ఇంట్లో గాయత్రి గారు పాపకి ఆముదం రాసి స్నానం చేయిస్తున్నారు. వెన్నెల పక్కన టవల్ పట్టుకొని నిలబడింది. అకస్మాత్తుగా అర్జున్ ఆఫీస్ నుంచి పరుగున వచ్చాడు. కార్ డోర్ కూడా సరిగ్గా వేయకుండా లోపలికి వచ్చాడు. వెన్నెల వెన్నెల అతని అరుపుకి పాప ఉలిక్కిపడి ఏడ్చింది. ఏమైంది అర్జున్, ఎందుకంత కంగారు? వెన్నెల భయపడింది. అర్జున్ చేతిలో ఒక ప్రింటౌట్ ఉంది. అతను ఆయాసపడుతూ ఆ పేపర్ని వెన్నెల చేతిలో పెట్టాడు. చదువు. వెన్నెల వణుకుతున్న చేతులతో పేపర్ తీసుకుంది. అది యూపీఎస్సీ మెయిన్స్ రిజల్ట్ షీట్. లిస్టులో తన పేరు వెతికింది. రోల్ నెంబర్ 086421. వెన్నెల చక్రవర్తి, క్వాలిఫైడ్ ఫర్ ఇంటర్వ్యూ. వెన్నెలకి ఊపిరి ఆగిపోయినంత పనైంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ సెలెక్ట్ అయ్యానా? అవును వెన్నెల, యు ఆర్ గోయింగ్ టు ఢిల్లీ. అర్జున్ ఆమెని గట్టిగా హత్తుకుని గాల్లోకి ఎత్తేశాడు. గాయత్రి గారు పాపను ఎత్తుకొని, నిజంగానా? నా కోడలు ఢిల్లీ వెళ్తుందా అని ఆనందపడ్డారు. చక్రవర్తి గారైతే ఏకంగా స్వీట్ బాక్స్ ఆర్డర్ చేశాడు. కానీ ఆనందం ఎంతసేపు నిలవలేదు. వెన్నెల పేపర్ని కింద పెట్టేసి పాప వైపు చూసింది. పాప ఆకలితో ఏడుస్తుంది. వెన్నెల వెళ్ళి పాపని గుండెలకు హత్తుకుంది. అర్జున్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళను, వెన్నెల నెమ్మదిగా చెప్పింది. గదిలో నిశ్శబ్దం. అందరు షాక్ అయ్యారు.
ఏంటి వెన్నెల, పిచ్చి పట్టిందా? ఇంత దూరం వచ్చాక వెళ్ళనంటే ఎలా? అర్జున్ అడిగాడు. చూడండి అర్జున్, పాపకింకా 3 నెలలే. తన తల్లి పాలు తాగుతుంది. నన్ను వదిలి ఒక్క గంట కూడా ఉండలేదు. ఇంటర్వ్యూ అంటే ఢిల్లీ వెళ్ళాలి. కనీసం వారం రోజులు అక్కడ ఉండాలి. ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూలు, ఇవన్నీ చిన్న బిడ్డతో అయ్యే పని కాదు. నా బిడ్డను ఏడిపించి నాకే ఉద్యోగం వద్దు, వెన్నెల కన్నీళ్లతో చెప్పింది. ఇది ఏ తల్లికైనా ఎదురయ్యే అతిపెద్ద ధర్మ సంకటం. కెరీర్ ముఖ్యమా, బిడ్డ ముఖ్యమా? గాయత్రి గారు ఆలోచనలో పడ్డారు. ఒకప్పుడు వెన్నెల చదువుని వద్దన్న ఆమె ఇప్పుడు వెన్నెల కళలో బాధను చూడలేకపోయారు. వెన్నెల బిడ్డను వదిలి వెళ్ళమని నేను చెప్పను, కానీ ఇంత కష్టపడి సాధించిన అవకాశాన్ని వదిలేస్తే రేపు విజయ పెద్దయ్యాక అమ్మ నా కోసం నీ కళ వదులుకున్నావా అని బాధపడుతుంది. దానికి మనం ఏం చేద్దాం? అర్జున్కి ఒక ఆలోచన వచ్చింది. వెన్నెల, నువ్వు పాపను వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. పాపని మనతో పాటు తీసుకెళ్దాం. ఏంటి, ఢిల్లీకా? ఇంటర్వ్యూ హాల్లోకి పసిపిల్లని రాణిస్తారా? వెన్నెల అమాయకంగా అడిగింది. ఇంటర్వ్యూ హాల్లోకి రానివ్వరు, కానీ ఢిల్లీకి రావచ్చుగా. మనం అందరం వెళ్దాం. నేను, అమ్మ, నాన్న, నువ్వు, పాప. నువ్వు ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళినప్పుడు బయట మేము పాపను చూసుకుంటాం. ఇంటర్వ్యూ మధ్యలో బ్రేక్ ఉండదు కదా. అంతకుముందు తర్వాత నువ్వు పాపతో ఉండవచ్చు. ఫ్లైట్లో వెళ్దాం. బెస్ట్ హోటల్లో ఉందాం. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాం. అర్జున్ ప్లాన్ చెప్పాడు. వెన్నెలకి ఇది నమ్మశక్యంగా లేదు. తన ఇంటర్వ్యూ కోసం మొత్తం కుటుంబం ఢిల్లీ వస్తుందా? మామయ్య గారు, మీకు శ్రమ కదా? శ్రమ ఏముంది తల్లి, మనవరాలతో కలిసి ఢిల్లీ టూర్ వేసినట్లు ఉంటుంది. నువ్వు పద. చక్రవర్తి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 15 రోజుల తర్వాత ఢిల్లీ ప్రయాణం. ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. మార్చి 10వ తేదీ. కుటుంబం అంతా విమానాశ్రయంలో ఉంది. వెన్నెల చేతిలో ఫైల్స్ లేవు, పాప ఉంది. బ్యాగ్లో పుస్తకాలతో పాటు డైపర్లు, పాల బాటిల్స్ ఉన్నాయి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఐఏఎస్ ఆస్పిరెంట్లా కాకుండా ఒక సాధారణ గృహిణిలా కనిపిస్తుంది వెన్నెల. ఢిల్లీలోని ఆంధ్రభవన్లో కాకుండా అర్జున్ ఒక 5 స్టార్ హోటల్లో రూమ్స్ బుక్ చేశాడు. వెన్నెలకు ప్రశాంతత కావాలని అతని ఆలోచన. ఇంటర్వ్యూకి 2 రోజుల ముందు అర్జున్ హోటల్ రూమ్ని ఒక ఇంటర్వ్యూ రూమ్లో మార్చేశాడు. గుడ్ మార్నింగ్ మేడం, లెట్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అర్జున్ ఇంటర్వ్యూవర్గా ప్రశ్నలు వేస్తున్నాడు. వెన్నెల పాప ఊపుతో సమాధానం చెప్తుంది. మై నేమ్ ఈజ్ వెన్నెల, ఐ ఆమ్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్. మధ్యలో పాప వ్యా అని ఏడుస్తుంది. వెన్నెల నవ్వి, సారీ సార్, మై డాటర్ ఈజ్ యాడింగ్ పాయింట్స్ అని జోక్ చేసింది. అర్జున్ నవ్వాడు. గుడ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ఇంటర్వ్యూలో కూడా ఇలాగే నిజాయితీగా ఉండు. నీ బలం నీ నిజాయితీ. కానీ వెన్నెలకి ఒక భయం ఉంది. ఇంటర్వ్యూలో గ్యాప్ గురించి అడిగితే ఏం చెప్పాలి? పెళ్లి పాప వల్ల వచ్చిన గ్యాప్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారా? ఇంటర్వ్యూ రోజు యూపీఎస్సీ భవన్, ఢిల్లీ. ఉదయం 9 గంటలు. షాజహాన్ రోడ్లోని ధోల్పూర్ హౌస్ భవనం గంభీరంగా ఉంది. అదే యూపీఎస్సీ హెడ్ ఆఫీసు. 100 మంది అభ్యర్థులు కోట్ సూట్లలో ఉన్నారు. వెన్నెల మాత్రం ఒక హుందా అయిన లేతరం కాటన్ చీరలో ఉంది. గేట్ బయట అర్జున్ కారు ఆపాడు. కారులో వెన్నెల పాపకు పాలిచ్చింది. పాప హాయిగా నిద్రపోయింది. గాయత్రి గారు పాపను తీసుకున్నారు. నువ్వు వెళ్ళు తల్లి, పాప లేస్తే నేను చూసుకుంటాం. నీ ధ్యాసంతా ఇంటర్వ్యూ మీద పెట్టు అని అత్తగారు ధైర్యం చెప్పారు. అర్జున్ వెన్నెల చేయి పట్టుకుని గేట్ దాకా వచ్చాడు. వెన్నెల, అక్కడ 5 బోర్డు మెంబర్స్ ఉంటారు. వాళ్ళని భయపెట్టాలని చూస్తారు, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ప్రియ లాంటి సైకోని ఎదుర్కొన్నావు. చావు అంచుల దాకా వెళ్ళొచ్చావు. పురిటి నొప్పులు భరిస్తూ పరీక్షలు రాసావు. వాళ్ళ ప్రశ్నలు నీ ధైర్యం ముందు చాలా చిన్నవి. గో అండ్ రాక్ ఇట్. వెన్నెల కళ్ళల్లో మెరుపు. థ్యాంక్ యూ అర్జున్ అని చెప్పి లోపలికి నడిచింది. ఇంటర్వ్యూ హాల్ లోపల వెన్నెల వంతు వచ్చింది. మిసెస్ వెన్నెల చక్రవర్తి. అటెండర్ పిలిచాడు. వెన్నెల లోపలికి వెళ్ళింది. అది ఒక పెద్ద రౌండ్ టేబుల్ రూమ్. మధ్యలో చైర్మన్, పక్కన 4 సభ్యులు. ఏసీ చల్లగా ఉన్న వెన్నెలకి చెమటలు పట్టింది. గుడ్ మార్నింగ్ సార్స్. గుడ్ మార్నింగ్ మేడం. వెన్నెల వినయంగా విష్ చేసింది. ప్లీజ్ సిట్ డౌన్, చైర్మన్ చెప్పాడు. చైర్మన్ ఆమె డిఎఫ్ చూస్తున్నారు. సో వెన్నెల గారు, మీరు ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్టు.
కానీ క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకోలేదు. పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఐఏఎస్ అంటున్నారు. ఎందుకు కన్ఫ్యూజన్? మొదటి ప్రశ్న సూటిగా వచ్చింది. వెన్నెల తడబడకుండా చెప్పింది. సార్, ఇది కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ. ఇంజనీరింగ్ అనేది నా స్కిల్, ఐఏఎస్ అనేది నా ప్యాషన్, పెళ్ళనేది నా బాధ్యత. నేను దేన్ని వదులుకోలేదు. సరైన సమయం కోసం వేచి చూశాను. గుడ్ ఆన్సర్. కానీ మీ అప్లికేషన్లో చూస్తే మీరు 3 నెలల క్రితం తల్లయ్యారు అని ఉంది. అంత చిన్న పాపను వదిలి సర్వీస్ ఎలా చేస్తారు? డిస్టిక్ కలెక్టర్గా అంటే 24 గంటలు పనిచేయాలి. మీరు ఆ ప్రెషర్ని, ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? లేడీ మెంబర్ అడిగారు. ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. వెన్నెల చిరునవ్వు నవ్వింది. మేడం, ఒక తల్లికి మల్టీ టాస్కింగ్ అనేది పుట్టుకతో వచ్చే వరం. నేను నా పాపని ఒక చేత్తో ఎత్తుకొని మరో చేత్తో నా దేశం కోసం ఫైల్స్ సంతకం చేయగలను. నాకు సపోర్ట్ చేయడానికి ఒక అద్భుతమైన కుటుంబం ఉంది. నా భర్త, అత్తమామలు నాకు వెన్నెముకల్లా ఉన్నారు. వాళ్ళు నా వెనక ఉన్నంత కాలం నేను దేన్నైనా బ్యాలెన్స్ చేయగలను. బోర్డు మెంబర్స్ ఇంప్రెస్ అయ్యారు. తర్వాత ప్రశ్నలు సబ్జెక్ట్ మీద, కరెంట్ అఫైర్స్ మీద, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమస్యల మీద వచ్చాయి. వెన్నెల రైతు బిడ్డ కాబట్టి వ్యవసాయం గురించి చాలా లోతుగా, ప్రాక్టికల్గా సమాధానం చెప్పింది. చివరగా చైర్మన్ ఒక హైపోథెటికల్ ప్రశ్న అడిగాడు. వెన్నెల గారు, మీరు కలెక్టర్గా ఉన్నారు. ఒక మత ఘర్షణ జరుగుతుంది. అదే సమయంలో మీ పాపకి సీరియస్గా ఆరోగ్యం బాగోలేదు. మీరు ఎక్కడికి వెళ్తారు? గదిలో నిశ్శబ్దం. వెన్నెల ఏం చెప్తుందో అని అందరూ చూస్తున్నారు. వెన్నెల ఒక క్షణం అర్జున్ని, విజయం తలుచుకుంది. ఒక తల్లిగా నా ప్రాణం నా బిడ్డ దగ్గరే ఉంటుంది. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను ప్రమాణం చేసింది రాజ్యాంగానికి. ఆ సమయంలో వందలాది మంది ప్రాణాలు నా నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి. నా పాపను చూసుకోవడానికి నా భర్త కుటుంబం ఉన్నాయి. కానీ ఆ జిల్లా ప్రజలకు నేనే దిక్కు. అందుకే నేను ఘర్షణ ఆపడానికి వెళ్తాను. నా విధి నిర్వహణే నా బిడ్డకు నేను ఇచ్చే నిజమైన ఆస్తి. ఎక్సలెంట్. చైర్మన్ చప్పట్లు కొట్టారు. ఆల్ ది బెస్ట్ వెన్నెల గారు. యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్. వెన్నెల బయటకు వచ్చింది. ఆమె గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. బయట అర్జున్ కార్ దగ్గర నిలబడి ఉన్నాడు. వెన్నెల్ని చూడగానే పరుగున వచ్చాడు. ఏమైంది? ఎలా జరిగింది? వెన్నెల నవ్వుతూ, అర్జున్, నేను పాస్ అయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్పింది. ఇంతలో కారులోంచి పాప ఏడుపు వినిపించింది. వెన్నెల పరుగున వెళ్ళి పాపను ఎత్తుకుంది. సారీ తల్లి, అమ్మ వచ్చేసింది అని ముద్దు పెట్టుకుంది. ఫలితాల రోజు 1 నెల తర్వాత. మే నెల. ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు ఫైనల్ ర్యాంక్స్ లిస్టు రిలీజ్ అవుతుంది. చక్రవర్తి గారి ఇంట్లో టెన్షన్ వాతావరణం. అర్జున్ ఆఫీస్కి వెళ్ళలేదు. వెన్నెల పూజ గదిలో ఉంది. సాయంత్రం 5 గంటలు. యూపీఎస్సీ వెబ్సైట్లో పీడిఎఫ్ ఫైల్ రిలీజ్ అయింది. అర్జున్ ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. పక్కన వెన్నెల కళ్ళు మూసుకుని కూర్చుంది. గాయత్రి గారు పాపను ఎత్తుకుని దేవుని మొక్కుతున్నారు. సర్చ్ చేస్తున్న అర్జున్ గొంతు వణికింది. వెన్నెల చక్రవర్తి. స్క్రీన్ మీద పేరు హైలైట్ అయింది. ర్యాంక్ 12. వెన్నెల. అర్జున్ అరిచిన అరుపుకి ఇల్లు దద్దరిల్లింది. ఆల్ ఇండియా 12th ర్యాంక్, టాప్ 20లో ఉన్నావు. వెన్నెల కళ్ళు తెరిచింది. నిజమా? 12వ ర్యాంకా? ఆమె నమ్మలేక స్క్రీన్ వైపు చూసింది. అవును, తన పేరు పక్కన అద్భుతమైన నంబర్. ఆనందంతో ఆమెకు ఏడుపు ఆగలేదు. అర్జున్ గట్టిగా హత్తుకుంది. థ్యాంక్ యూ అర్జున్. ఇది నా గెలుపు కాదు, మన గెలుపు. గాయత్రి గారు పరుగున వచ్చి కోడల్ని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. షబాష్, నా కోడలు బంగారం. చక్రవర్తి గారైతే ఆనందంతో డ్యాన్స్ వేశారు. టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూకి క్యూ కట్టారు. గృహిణి టు కలెక్టర్, పసిబిడ్డ తల్లి అద్భుత విజయం. అటు బ్రేకింగ్ న్యూస్లు. మైక్లో ముందు వెన్నెల కూర్చుంది. పక్కన అర్జున్ పాపను ఎత్తుకుని కూర్చున్నాడు. రిపోర్టర్, మేడం, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? వెన్నెల అర్జున్ వైపు చూసి నవ్వింది. నా సక్సెస్ సీక్రెట్ ఇష్టం లేని పెళ్ళి అని నేను అనుకున్న ఒక బంధం నాకు ఇష్టమైన జీవితాన్ని ఇచ్చింది. నా భర్త అర్జున్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. ప్రతి అమ్మాయికి కలలు ఉంటాయి, కానీ వాటిని నిజం చేసే తోడు దొరకటమే అసలైన అదృష్టం. ఆ మాటలు విన్న
అర్జున్ కళ్ళు చెమర్చాయి. ప్రియా అనే గతం సమసిపోయింది. కష్టాలు కరిగిపోయాయి. ఇప్పుడు మిగిలింది విజయం, ప్రేమ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.